పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేంద్ర బడ్జెట్పై విశాఖలో మిశ్రమ స్పందన. స్టీల్ ప్లాంట్, మెట్రో, రైల్వే జోన్ కేటాయింపులపై పెదవిరూపు. విశాఖ ఎకనామిక్ రీజియన్కు ఊతం. పారిశ్రామిక, పర్యాటక, రవాణాకు పెద్దపీట. నిర్మలమ బడ్జెట్పై మిశ్రమ స్పందన లభిస్తుంది. కేంద్ర బడ్జెట్ 2026-27పై గంపడాసులు పెట్టుకున్న విశాఖపై ఆశించిన స్థాయిలో వరాల జల్లు కురవకపోయినా కొంతమేర పర్వాలేదనిపించేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ప్రసంగంలో నగరం పేరు నేరుగా పెద్దగా వినిపించకపోయినా విధానపరమైన నిర్ణయాలు, రాష్ట్ర వ్యాప్త కేటాయింపులో విశాఖకు సింహభాగం దక్కింది. ముఖ్యంగా పారిశ్రామిక కారిడార్లు, రైల్వే జోన్లు, టెక్నాలజీ రంగాల్లో విశాఖను గ్లోబల్ హబ్గా మార్చే దిశగా ఈ బడ్జెట్లో కొన్ని కేటాయింపులు జరిగాయి. ఇవి విశాఖను ఆర్థిక రాజధానిగా ఎదగడానికి కొంతమేర దోహదం చేస్తాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బడ్జెట్లో అత్యంత కీలకమైన అంశం విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్కు ప్రకటించిన నిధులు. నీతి ఆయోగ్ గుర్తించిన నేషనల్ గ్రోత్ హబ్ చొరవలో భాగంగా విశాఖ ప్రాంతానికి రాబోయే 5 ఏళ్లలో 5,000 కోట్లు కేటాయించింది. విశాఖను 2032 నాటికి 125-135 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ఈ కేటాయింపులు చేసినట్లు తెలుస్తుంది. అలాగే విశాఖ అభివృద్ధికి బాటలు వేసే పారిశ్రామిక, పర్యాటక, రవాణా వ్యవస్థలపై బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేశారు. కైలాసగిరి నుంచి భీమిలి వరకు బే సిటీ అభివృద్ధి, భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఏరో సిటీ నిర్మాణం వంటి ప్రాజెక్టులను ఈ నిధులు వెన్నెముకగా నిలుస్తాయి. విశాఖ ప్రజల చిరకాల స్వప్నమైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనులకు ఈ బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ఇతర పనులను గతంలో కంటే కాస్త ఎక్కువగానే నిధులు చూపించారు. ఆంధ్రప్రదేశ్కు మొత్తం 10,134 కోట్ల రైల్వే నిధులు కేటాయించగా అందులో విశాఖ కేంద్రంగా సాగే జోన్ మౌలిక వసతులకు మాత్రం ఆశించిన స్థాయిలో బడ్జెట్ ఇవ్వలేదు. దీంతో జోన్ కార్యకలాపాలు సుదీర్ఘకాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్కు సంబంధించిన విశాఖ అనుసంధానతపై స్పష్టత రానుంది. అలాగే విశాఖ మెట్రో ప్రాజెక్టు కోసం రాష్ట్రం చేస్తున్న విన్నపాలకు కేంద్రం సానుకూలంగా ఉంది. దేశవ్యాప్త మెట్రో ప్రాజెక్టులకు కేటాయించిన 28,740 కోట్లలో విశాఖ వాటాపై త్వరలో స్పష్టమైన విభజన రానుంది. ప్రస్తుతం దీనికి ఏఐఐబి వంటి సంస్థల నుంచి 60% నిధులు సమకూరుతుండగా కేంద్రం తన వంతు వాటాను ఈ బడ్జెట్ ద్వారా ఖరారు చేయనుంది. విశాఖను హైటీ హబ్గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి కేంద్ర ట్యాక్స్ హాలిడేతో బలాన్నిచ్చింది. 2047 వరకు డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు ప్రకటించడం విశాఖకు వరంగా మారింది. ఇప్పటికే గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు ఇక్కడ డేటా సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఈ నిర్ణయంతో మరింత మంది అంతర్జాతీయ ఇన్వెస్టర్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే 10,000 కోట్లతో ప్రకటించిన బయోఫార్మా శక్తి పథకం ద్వారా విశాఖలోని ఫార్మసిటీకి భారీగా పెట్టుబడులు రానున్నాయి. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా జిల్లాకు ప్రత్యేక నిధులు అందాయి. నక్కపల్లి, అచ్యుతాపురం ప్రాంతాల్లో పారిశ్రామిక మౌలిక వసతుల కోసం 800 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రత్యేకించి ఫార్మా మరియు ఎలక్ట్రానిక్ రంగాల్లో కీలకం కానుంది. పోర్టు సిటీ కావడంతో షిప్పింగ్ రంగంలో విశాఖకు ప్రత్యేక స్థానం కల్పించారు. దేశీయంగా కంటైనర్ల తయారీ కోసం 10,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రకటించారు. దీనివల్ల విశాఖలోని షిప్పింగ్ అనుబంధ పరిశ్రమలు, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు పుంజుకుంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఖనిజాల వెలికితీత కోసం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ విశాఖ కేంద్రంగా పరిశోధనలు, పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పడుతుంది. ఉమ్మడి విశాఖలో అరకు వ్యాలీకి అంతర్జాతీయ పర్యటనకు గుర్తింపునిచ్చేలా బడ్జెట్లో ప్రతిపాదనలున్నాయి. మౌంటైన్ ట్రెక్కింగ్ పాయింట్స్, ఏకో ట్రైల్స్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. ఇది స్థానిక గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయి. వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై లేదా నేరుగా స్టీల్ ప్లాంట్కు నిధుల కేటాయింపుపై బడ్జెట్లో స్పష్టత లేకపోవడం కొంత నిరాశ కలిగించింది. బడ్జెట్లో ఉక్కు పరిశ్రమలకు పైసా కేటాయింపులు లేవు. ప్లాంట్ నిర్వహణ మూలధనం కోసం సుమారు 5,000 కోట్లు అవసరమని అంచనా వేయగా కేంద్ర బ్యాంకుల ద్వారా రుణాల పునర్వ్యవస్థీకరణకు హామీ ఇచ్చింది తప్ప నేరుగా నిధులు ఇవ్వలేదు. ఇది స్టీల్ ప్లాంట్ కార్మికులు అసంతృప్తిని మిగిల్చింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న పరిశ్రమకు ఉద్దీపన ప్యాకేజ్ ఉంటుందంటూ అందరూ భావించారు. కానీ కేంద్ర బడ్జెట్లో ప్లాంటుకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడంతో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే పరోక్షంగా మౌలిక వసతులకు ఇచ్చిన ప్రాధాన్యత వల్ల విశాఖకు సుమారు 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు పలు ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం చేకూర్చవని ఆర్థిక నిపుణులు అంచనా. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ విశాఖకు తక్షణ ఉపశమనం కంటే దీర్ఘకాల అభివృద్ధికి పునాది వేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగానికి ఈ కేటాయింపులు కొంత ఉపశమనాన్ని ఇస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నిధులు క్షేత్రస్థాయిలో సకాలంలో ఖర్చయితే విశాఖపట్నం నిజంగానే దక్షిణాదికి తూర్పుముఖ ద్వారంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదంటున్నారు నిపుణులు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.